పీర్ల సొమ్మును కాజేసి కటకటాల పాలైన ప్రబుద్ధులు. పీర్ల చావిడి దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు. దొంగతనం చేసిన వ్యక్తే ఫిర్యాదు చేసిన వైనం. 9 కిలోల 310 గ్రాముల వెండి ఆభరణాలు, 13 కిలోల 5 గ్రాముల ఇత్తడి పీర్లు, ఆల్టో కారు, బజాజ్ డిస్కవరీ బైక్స్ స్వాధీనం. మంత్రాలు, జాతకాలు వంటివి చేసి వచ్చే సంపాదనతో తృప్తి చెందక దేవుళ్ల సొమ్ము కాజేసి తిరిగి జాతకం చెప్పి తన మహిమతో సొమ్ములు గుర్తించినట్లు ప్రజలను నమ్మించి దగా చేయడానికి కుట్ర చేసిన నిందితులు పోలీసులకు దొరికిపోయారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ వివరాలు వెల్లడించారు. మళ్ళీ వాళ్ళు పిల్లలు కనడానికి మళ్ళీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. మందులు తీసుకోవడం కానీ వేరే ఇతరత్ర సలహా సూచనలు పాటించడం చేస్తే వాళ్ళ పిల్లలు అయితే అదంతా తన మహిమే అని క్రెడిట్ కొట్టేయడం ఇక్కడ ఆనవాయితీకి వస్తాను. అయితే ఈ షమీర్ పాషాకు మౌలాలి స్వామి అని ఈయన రావులపాలెం కోస్గిలో ఉండే అతను గురువు. అతని దగ్గరనే ఇతను మంత్రాలు నేర్చుకున్నారు. అతనిలాగానే ఇతను కూడా గొప్ప మాంత్రికుడు కావాలని చెప్పి బాబా కావాలని చెప్పి ఆలోచనతో ఈ పనులు చేశారు. ఎట్లా అంటే పోయిన అమావాస్య అంటే 21వ తారీఖు నాడు అమావాస్య రోజు ఈయన అక్కడ మంత్రించిన ఈ మంత్రాలు చేయడానికి వచ్చి భక్తులను మంత్రాలతో వాళ్ళని ఆశీర్వదించి ఆ రోజు సాయంత్రం ఏం ఆలోచన చేశారంటే ఈ పీర్ల చావిడిలో ఉన్న పీర్లన్నీ ఎత్తుకెళ్ళి తానే ఒక దగ్గర దాచిపెట్టి తర్వాత వాళ్ళందరూ పోయినాయని గుర్తించినప్పుడు తానే ఇక్కడ మన పలానా ప్లేస్లో ఉన్నాయి ఈ పీర్లు అని చెప్పి కనుగొన్నట్టు వేసి తన మంత్రబలంతో ఇదంతా సాధ్యమైందని చెప్పి ఇక్కడ ఒక పెద్ద బాబాగా ప్రసిద్ధిగాంచాలని ఒక ఉపాయంతో ఈ పని చేశారు. దీనివల్ల పాపం అనుకున్న సంఘటనలు ఎదురైన ఎస్ఐలు సిఐ అడ్డుపడి డిఎస్పీ ఆధ్వర్యంలో దాని కోరికలు ఇన్సిడెంట్ చేయడం జరిగింది. అయితే నేను ప్రజల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ మంత్రాలు తంత్రాలు ఇవన్నీ నమ్మద్దు. ఇప్పటికీ మూఢనమ్మకాలు ఉండడం అనేది వచ్చింది. నమ్మిక ఉంటే అది ఏదైనా ఫలితం వస్తే మనం నమ్మకంతో వస్తే తప్ప ఎవరో మంత్రించడం వలన ఇంకేది చేయడం వల్ల కాదనేది సత్యమని. ఒకటి ప్రజలకి మూఢనమ్మకాలు, పిల్లలు కలుగుతలేరంటే మాతృకుల దగ్గరికి వెళ్ళాలి, వివిధ రోగాలు దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయంటే మాతృకుల దగ్గరికి వెళ్ళాలి ఆలోచన ఉండద్దనే ఉద్దేశంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంకా 2 రోజుల్లో యాక్చువల్గా మనకు సాయంత్రం వరకు క్లియర్ అనిపించారు. కానీ అవి ఎక్కడ దాచారు, ఎట్లా దాచారు, ఎవరు వెళ్తున్నారు అనేది మనకు కొద్దిగా టైం పడుతుంది. మొత్తం దాదాపుగా ఇది కంప్లైంట్ ఏమో 2,16,000 ఇచ్చారని ఇది 15 లక్షల పైన డబ్బున్న వర్తున్న ఆభరణాలు మరియు పీర్లు. తర్వాత దీనిలో ఒక 2 పీర్లు అయితే అవి నిజాం కాలం నాటి కూడా ఉన్నాయి. అప్పుడు ఎవరో ప్రభుత్వ అధినేతలు ఇచ్చినట్టు వాటిని కూడా వీళ్ళు ఎత్తుకోవడం జరిగింది. యాంటిక్ పీస్ అటువంటి కూడా ఉన్నాయి. దాన్ని మొత్తం ఇంటాక్ట్గా కనుక్కొని సరైన నేరస్తులను పెట్టడంలో కీలక పాత్ర పోషించిన వనపర్తి డిఎస్పీ వెంకటేశ్వరరావు గారు మరియు ఇన్స్పెక్టర్ కృష్ణ, జగన్, తర్వాత రామరాజ్, జయన్న ఈ ఎస్ఐలు మరియు వాళ్ళ టీం కానిస్టేబుల్ ఎవరైతే అసలు ఒక ఓల్డ్ డే అండ్ నైట్ వాళ్ళు నిద్రపోకుండా వర్క్ చేశారు. ప్రాపర్టీ మొత్తం వచ్చినట్టుగా ప్రయత్నం చేసుకొని అప్పుడే వీళ్ళు చిన్న బాగా వాళ్ళు చేసి వచ్చారు. సో ఐ హోల్ హార్టెడ్లీ and sincerely appreciate my team who performed their duties swiftly and found out the culprits and property intact. So on behalf of my department as well as Vanaparthi DPO, I appreciate the DSP and his team, including Inspector Krishna, SI Jagan, SI Jayanna, SI Ramraj and Shivadhar, Sheshidhar Julie PSI and other constables, Dale Gopal, Verma, Vamshi, Rajkumar, Shivkumar, వీళ్ళందరినీ నేను పేరు చెప్పాను. నవీన్,
వీళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తే వీళ్ళకి రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా అంటే ఒక రిలీజియస్ ఏమంటారు ఇంపార్టెన్స్ ఉన్న వ్యవస్థలో వాళ్ళు దొంగతనం చేసిన వ్యక్తే మళ్ళీ ఏం తెలియకుండా. అయితే ఇంకా ఒక ట్విస్టింగ్ విషయం ఏంటంటే 21 తారీఖు నాడు దొంగతనం చేసి దాచిపెట్టారు. ఎక్కడ దాచిపెట్టారు ఈ వస్తువులని? కందూరు తన ఇంట్లో దాచుకున్నాడు. తనకున్న రెంటెడ్ హౌస్లోనే దాచిపెట్టిన తర్వాత తెల్లవారి మరునాడు ఎవరైనా దొంగతనం గుర్తిస్తారేమో అని చూస్తే మళ్ళీ 15 రోజుల దాకా ఎవరు గుర్తించలేదు. అరే ఎవరు గుర్తిస్తలేదు, నేను దొంగతనం చేస్తే నేను అప్పుడు ఎవరైనా గుర్తిస్తే కదా సెన్సేషన్ అయ్యేది, అప్పుడు నేను రంగంలో దిగేది అనుకున్నాను. ఈ దొంగతనం ఇది ఇట్లా కాదని చెప్పి మళ్ళీ పౌర్ణమి అంటే 15 రోజుల తర్వాత వచ్చి వీళ్ళే రాత్రి సీసీటీవీ కెమెరా మొదలుకొట్టడం, అక్కడ కాలం బ్రేక్ చేసినట్టుగా మనకు క్రియేట్ చేశారు, కానీ అది సాధ్యం కాదు. తర్వాత వస్తువులన్నీ చిదరవందర చేయడం, తర్వాత బయట నిజంగా దొంగతనం ప్రొఫెషనల్ దొంగలు చేశారన్నట్టుగా కారపొడి చల్లి పోవడం జరిగింది. అయితే ఊరోళ్ళందరూ గమనిస్తారు కదా, అరే ఏదో అలజడి జరిగిందని. అప్పుడు బయటకు వచ్చిందండి. నిజానికి చేసిన దొంగతనం 15 రోజుల నుంచి అమావాస్య నాడు చేసి అది బయటకు వచ్చి సెన్సేషన్ అయిన తర్వాతనే నేను దాన్ని అప్పుడు ఆ విగ్రహాలు అక్కడ పలానా దగ్గర ఉన్నాయని చెప్పాలని ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సహకరించిన వాళ్ళు ఈ మందడి శివకృష్ణ. విచిత్రం ఏంటంటే షమీర్ పాషా ఒక పీరు తయారు చేసిండు, మందడి శివకృష్ణ 2 పీర్లు తయారు చేసిండు.